అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే వచ్చేస్తుంది కదా. అమ్మవారి పూజ కోసం మనం బ్యాక్ డ్రాప్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో మార్కెట్లో కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా. సో మార్కెట్లో కొనుక్కుండా 100 రూపీస్లోనే మనం ఈజీగా బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఓల్డ్ బ్లౌజ్ పీసెస్ అనేవి చాలా ఉంటాయి, ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ అనేవి. ఇలాంటి మీకు పట్టు బ్లౌజ్ పీసెస్ అనేవి లేకపోయినా సరే కాటన్లో కూడా తీసుకోవచ్చు. కాటన్ బ్లౌజ్ పీస్ అయినా తీసుకొని ఈ బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న 1 మీటర్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ తీసుకున్నాక ఇలాంటి స్కేల్ ఒకటి, పెన్సిల్ ఉంటే పెన్సిల్ తీసుకోండి, లేకపోతే చాక్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ అనేది ఐరన్ చేసుకోండి. మనకి కొంచెం ముడతలు అనేవి ఉంటాయి కదా, సో అవి లేకుండా ఉండడానికి ఇక్కడ మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, అలా ముడతలు లేకుండా ఉంటే. సో ఐరన్ చేసుకున్నాక మీకు వచ్చిన డిజైన్ ఉంటుంది కదా, సో 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా స్కేల్తో డ్రా చేసుకోండి. స్కేల్తో డ్రా చేసుకొని ఈ డాట్స్ అనేవి పెట్టుకొని మీరైతే డిజైన్ అయితే చేసుకోండి. సో మీకు వచ్చింది బాగా డిజైన్ అనేది. ఇక్కడ నేను కొంచెం పెద్దగా డిజైన్ అనేది కనిపించడం కోసం చేస్తున్నాను. లేదు మాకు చిన్నగా ఇష్టం అనుకుంటే ఈ డాట్స్ అనేవి సైజ్ అనేది తగ్గించి మీరు ముగ్గు అనేది చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నాకు వచ్చిన డిజైన్ అనేది వేసుకుంటున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ చేసుకోవడానికి మనకి పెద్దగా టైం ఏం పట్టదండి, 1 అవర్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నైట్ టైం ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. మార్నింగ్కి వెంటనే డ్రై అయిపోతుంది, నైట్ అంతా డ్రై అవుతుంది కాబట్టి మనకి పెయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ఎంతో టైం అయితే పట్టదండి, 1 అవర్లో ఈ బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఇలా డిజైన్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం కూడా 4 సైడ్స్ డిజైన్ చేసుకున్నాక సెంటర్లో కూడా మీకు వచ్చిన డిజైన్ అనేది 9 డాట్స్ కానీ 10 డాట్స్ కానీ 11 డాట్స్ కానీ, సో మీకున్న అక్కడ ప్లేస్ బట్టి మీరైతే ఇక్కడ డిజైన్ చేసుకోండి. ఇలాగా మనం 4 సైడ్స్, నెక్స్ట్ అలాగే సెంటర్లో కూడా ముగ్గు వేసేసుకున్నాక అక్రాలిక్ పెయింట్ అనేది తీసుకోవాలి. అక్రాలిక్ పెయింట్ తీసుకొని మనం ముగ్గు అయితే వేసుకోవాలండి. ఇక్కడ బ్రష్ అనేది ఇలా కొంచెం లావుగా ఉండేది తీసుకోండి, సన్నంగా ఉండేది కాకుండా. సో ఎందుకంటే మనకి ముగ్గు వేసుకున్నప్పుడు కొంచెం వెడల్పుగా వస్తుంది కదా, సో చూడడానికి బాగుంటుంది. సన్నంగా గీతది ఉన్న ముగ్గు వేసుకుంటే అంత లుక్గా అనిపించదండి. సో అందుకోసం ఇలా లావుగా ఉన్న బ్రష్ అనేది తీసుకోండి. సో ఇలా తీసుకున్నాక మనమైతే అక్రాలిక్ పెయింట్తో మనం ముగ్గు వేసుకున్నాం కదా పెన్సిల్తో, ఆ పెన్సిల్తో వేసుకున్న విధంగా ఇలా బ్రష్తో మనమైతే ఈ అక్రాలిక్ పెయింట్ అంతా కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక టిప్ అండి, మనం ఇక్కడ ఈ ముగ్గు వేసుకున్నప్పుడు కింద ఇలాగా న్యూస్ పేపర్స్ కానీ వేస్ట్ పేపర్స్ కానీ పెట్టుకోవాలి. లేకపోతే మనం డిజైన్ అక్రాలిక్ పెయింట్తో వేస్తున్నాం కదా, ఆ పెయింట్ అంతా కూడా కిందకైతే అంటికిపోతుంది. సో అలా అంటుకోకుండా ఉండాలంటే ఇక్కడైతే మనం కిందన న్యూస్ పేపర్స్ కానీ ఏవైనా వేస్ట్ పేపర్స్ కానీ క్లాత్స్ కానీ పెట్టుకొని మనం మొత్తం కూడా డిజైన్ అనేది చేసుకోవాలి. సో సెంటర్లో కూడా డిజైన్ అనేది వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇలాగ మొత్తం డిజైన్ వేసేసుకున్నాక డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ అన్నీ కూడా మనకి ఒకే విధంగా రావాలంటే ఇక్కడ ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్ అనేది తీసుకొని మనం డాట్స్ పెట్టుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయండి. సో డాట్స్ కూడా రౌండ్గా చాలా బాగా వస్తాయి. సో ఇలానే మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసేసుకున్నాక నైట్ అంతా కూడా డ్రై అవ్వడానికి ఉంచేయాలండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మన బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ అక్రాలిక్ పెయింట్ బాటిల్ వచ్చేసి మనకి 10 రూపీస్ ఉంటుంది, అలాగే బ్లౌజ్ పీస్ 70 రూపీస్, బ్రష్ వచ్చేసి 20 రూపీస్ అండి. టోటల్గా 100 రూపీస్లో మనకి బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా బ్యాక్ డ్రాప్ అనేది పెద్ద సైజులో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ క్లాత్ అనేది పెద్దది తీసుకోవచ్చు. లేదు చిన్న అంటే అమ్మవారు పెట్టిన తర్వాత కిందన చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి బ్లౌజ్ పీస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదండి, ఫైనల్ లుక్ అయితే ఇది. నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను, రెడ్ కలర్ తీసుకుంటే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. సో మీకు అంటే డార్క్ కలర్స్ తీసుకుంటే ఈ డిజైన్ అనేది చాలా లుక్గా కనిపిస్తుందండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. 1 అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.